మనమందరం చదువుకుంటున్న మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ స్థాపించి, మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ అంటే విద్యతో పాటు విలువలను కూడా నేర్పిస్తారు అనే పేరుని సంపాదించి 15 సంవత్సరాలు పాఠశాలని విజయపదంలో నడిపించారు. ఒక చిన్న గ్రామంలో పుట్టి రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి తనకంటూ గుర్తింపుని ఏర్పరచుకున్నారు నర్సారెడ్డి గారు. ఆయన ప్రయాణం ఎలా మొదలైంది, ఎన్ని ఒడిదుడుగుల్ని తట్టుకున్నారు, చివరికి ఒక మంచి మనిషిగా మనందరి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయి మనందరినీ వీడి వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఈ మహనీయుడి జీవిత ప్రయాణాన్ని ఈ వీడియో ద్వారా విందాం. ఒకప్పుడు గుంటూరు జిల్లా కోమలి అనే ఒక చిన్న గ్రామంలో మల్లారెడ్డి దంపతులకు 3వ సంతానంగా సెప్టెంబర్ 1941 జన్మించారు. వాళ్ళ నాన్న రైతు, వాళ్ళ అమ్మ ఇంటి పట్టు నుండి పిల్లలందరినీ చూసుకునేవారు. వాళ్ళ నాన్న మల్లారెడ్డి గారు రైతైనప్పటికీ చదువు విలువ తెలిసిన వాళ్ళు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులను చదువుకొనిచ్చేది కాదు. కానీ 1948 స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతీయులు కూడా చదువుకోవడం మొదలుపెట్టారు. కానీ ప్రతి ఊరిలో పాఠశాల ఉండేది కాదు. కోమలి అనే గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరిలో పాఠశాల ఉంది. చదువుకోవాలని దృఢంగా నిశ్చయించుకున్న నర్సారెడ్డి సార్ గారు ప్రతిరోజు 2 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళొచ్చేవారు. అలా తన 10వ తరగతిని చక్కటి మార్కులతో పూర్తి చేశారు. తర్వాత వారి చుట్టుపక్కల ఊరిలో ఎక్కడా ఇంటర్ కాలేజీ లేదు. అందుకని వారి ఊరిలో నుండి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నూరులో చదువుకోవాలని నిశ్చయించుకున్నారు. పాములు, ముళ్ళు ఇలా ఎన్నో అడ్డంకులు ఉన్న కాలువగట్టు వెంట 9 కిలోమీటర్లు చెప్పులు లేకుండా కాలినడకన నడుచుకుంటూ వెళ్ళేవారు. ఎన్ని దెబ్బలు తగిలినా ఎన్నడూ వాటి గురించి చింతించేవారు కాదు. దృఢ సంకల్పంతో వారి ఇంటర్ని పూర్తి చేశారు. వారికి వచ్చిన మార్కులు చూసి వాళ్ళ నాన్న గారు ఇలాంటి తెలివిగల అబ్బాయి చిన్న చిన్న చదువులు చదువుకొని చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ బతకకూడదు, ఈ అబ్బాయి చాలా గొప్పవాడవుతాడు అని నమ్మకంతో విజయవాడ హాస్టల్లో ఉంచారు. అప్పుడు చదువుకోవడానికి ఎన్నో వివిధ గ్రూపులు ఉన్నా కానీ మన దగ్గర ఉన్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి అని భావి తరాలకు సరైన విద్యను అందించాలని పిల్లలను మారిస్తే వారి ఆలోచనలు మారుతాయి, వారి ఆలోచనలు మారితే ప్రపంచం మారుతుందని నమ్మేవారు. అందుకని ఆయన గురువు అవ్వాలని నిశ్చయించుకొని ఎంఏ కంప్లీట్ చేశారు. అప్పట్లో ప్రైవేట్ స్కూళ్ళు లేవు. ఎవరు చదువుకోవాలన్నా ప్రభుత్వ స్కూళ్ళల్లో కాలేజీల్లో చదువుకునేవారు. అందుకని ప్రభుత్వంలో సోషల్ టీచర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసి ఉద్యోగం సంపాదించారు. తరువాత చాలా చోట్ల ట్రాన్స్ఫర్లు జరుగుతూ వెళ్ళిన ప్రతి చోట తనకంటూ ఒక గుర్తింపు ఏర్పాటు చేసుకున్నారు. తరువాత కృష్ణకుమారి గారిని వివాహం చేసుకున్నారు. వీరి నర్సారెడ్డి సార్ గారికి చేదోడు వాదోడుగా ఉండేవారు. ఎన్నడూ వారిని ఎదిరించేవారు కాదు. భార్యాభర్తలంటే ఎలా ఉండాలో వాళ్ళని చూసి నేర్చుకోవాలి అని అందరూ అనేలా వారి దాంపత్య జీవితం సాగింది. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రభుత్వ పాఠశాలకి హెడ్ మాస్టర్గా కూడా చాలా కాలం పనిచేశారు. నర్సారెడ్డి కృష్ణకుమారి దంపతులకు 3 సంతానం: శ్రీవర్ధన్, జనార్దన్, గోవర్ధన్. నర్సారెడ్డి సార్ గారు వేరే విషయాల్లో గారాబం చేసినా కానీ చదువు విషయంలో చాలా క్రమశిక్షణతో కట్టుదిట్టంగా ఉండేవారు. వారి 3 కొడుకులు అద్భుతంగా చదివి ఎవరి మీద ఆధారపడకుండా నలుగురికి విలువలు పంచే స్థాయిలోకి ఎదిగారు. మన వర్ణి ప్రభుత్వ పాఠశాలలో కూడా చాలా సంవత్సరాలు హెడ్ మాస్టర్గా పనిచేశారు. తర్వాత రిటైర్మెంట్ తీసుకున్నారు. తర్వాత వర్ణిలో ఖాళీగా ఉన్నప్పుడు ఒకరోజు వారి బంధువులు ఫోన్ చేసి, మా ఇంట్లో పెళ్ళి ఉంది, మీరు ఎలాగో ఖాళీయే కదా రండి అని చెప్పారు. ఆ మాటలు విని ఇప్పుడు నుంచి అందరూ ఇలానే అంటారేమో అని నా ఒంట్లో ఇంకా శక్తి ఉంది. నా మనసులో ఇంకా సమాజానికి ఏదైనా చేయాలని సంకల్పించి 2000 సంవత్సరంలో వారి నాన్నగారి జ్ఞాపకార్థంగా మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ని స్థాపించారు. తనకు తెలిసిన విద్యారంగంలో ఎప్పుడో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ అదే పని చేసేటప్పుడు ఎందుకు భయం అని అనుకున్నారు. మొదట్లో స్కూల్కి ఎక్కువ ఆదరణ లభించలేదు. అయినా ఆయన ఎన్నడూ నిరాశపడలేదు. వారితో పనిచేసే టీచర్లందరినీ మెరుగుపరుస్తూ కొత్త టీచర్లకు ఉద్యోగం ఇస్తూ నిరంతరం కృషి చేశారు. ఆయన అప్పుడు వేసిన పునాది ఇప్పటిదాకా ఎవ్వరూ కదిలించలేకపోయారు, ఇంకా ఎప్పటికీ కదిలించలేరు. వర్ణి గ్రామంలో మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన స్కూల్ నడుపుతున్నప్పటికీ లయన్స్ క్లబ్ ఫౌండేషన్లో మెంబర్గా ఎన్నో మంచి పనులు చేశారు. లయన్స్ క్లబ్ ఫౌండేషన్లో ఏ పనైనా ఏ రోజు వదలలేదు.
లయన్స్ క్లబ్ ఫౌండేషన్ ప్రవేశపెట్టిన ఐ డొనేషన్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు ఎవరూ తమ కళ్ళని దానం చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు వారు అందరిలో స్ఫూర్తి నింపేలా ఎంతో సుదీర్ఘ ప్రయాణమైన ఒక అడుగుతో మొదలు పెట్టాలి అని నేనే ముందు నా కళ్ళని దానం చేస్తాను అని చెప్పి తన కళ్ళని దానం చేశారు. ఆయన పిల్లలతో ఎప్పుడూ కొంచెం కఠినంగానే ఉండేవారు. ఆయన నమ్మేదంటే పిల్లల్ని మారిస్తే ఇప్పుడే మార్చాలి, పెద్దయిన తర్వాత వాళ్ళు మారరు, అందుకని చాలా క్రమశిక్షణతో ఉండేవారు. ప్రతిరోజు ఫుల్ యూనిఫామ్ వేసుకోవడం తప్పనిసరిగా చేశారు. పాఠశాలలో ఇలా ఇంకెన్నో. ఆయన తప్పు చేస్తే చాలా గట్టిగా దండించేవారు. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకోవాలి. సర్లే అని వదిలేస్తే తర్వాత వాళ్ళను చూసి ఇంకొంతమంది అదే మార్గంలో వెళ్తారని భయపడి అలా చేసేవారు. టీచర్ల అవసరాలను ముందే గుర్తించేవారు. కష్టమని వస్తే ఏమీ ఆలోచించకుండా సహాయం చేసేవాళ్ళు. ఆయన చూపులకు కఠినంగా ఉండేవారు, కానీ ఆయన మనసు వెన్న. పిల్లల్ని కొట్టి వచ్చిన తర్వాత ఆయన ఒక్కడే బాధపడే వారని వారి భార్య కృష్ణకుమారి గారు చెప్పారు. ఆయన తనయుడు శ్రీ అనంత జనార్దన్ సార్ గారు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాదులో పనిచేసేవారు. నెలకి లక్షల రూపాయల ఉద్యోగం ఉన్నా ఏదో తెలియని అసంతృప్తి. అది ఏంటో అని వెతుకుతుంటూ ఆయన స్కూల్కి వచ్చారు. ఇక్కడ పిల్లల్ని చూసిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత ఆయనకి తన అసంతృప్తికి కారణం తెలిసింది. ఇంకా ఏమీ ఆలోచించకుండా తన ఉద్యోగానికి రిజైన్ చేసేసి ఈ పిల్లలందరినీ భావి భారత పౌరులుగా రూపుదిద్దాలని సంకల్పంతో వారి నాన్నగారికి వయసు ఎక్కువ అవ్వడం వారిని విశ్రాంతి తీసుకోమని పాఠశాల విజయవంతంగా నడిపిస్తున్నారు. మెల్లమెల్లగా నర్సారెడ్డి గారికి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. జ్ఞాపక శక్తి తగ్గిపోయింది. అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలా ఎన్నో జరిగాయి. ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. కానీ అదృష్టవశాత్తు సరైన సమయంలో హాస్పిటల్లో వైద్యం అందడం వల్ల మళ్ళీ స్కూల్కి వచ్చారు. తర్వాత కొన్ని నెలలకు ఆయన బయట కూర్చొని పేపర్ చదువుతున్నప్పుడు జనార్దన్ సార్ గారు ప్రీ ప్రైమరీ టీచర్తో మీటింగ్లో ఉన్నారు. అలాంటి సమయంలో నర్సారెడ్డి గారు హార్ట్ స్ట్రోక్కి గురయ్యారు. సకాలంలో జనార్దన్ సార్ చూడబట్టి హాస్పిటల్ తీసుకువెళ్ళడం, ఆ తర్వాత వారి చిన్నబ్బాయి కూడా వచ్చి హైదరాబాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్యం చేయడం వల్ల మనకు ఆయన దక్కారు. కొన్ని నెలల తర్వాత బాగోక హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. వెంటనే హైదరాబాద్ తీసుకువెళ్ళమన్నారు. ఆ క్రమంలో హాస్పిటల్ నుంచి అంబులెన్స్లోకి మార్చే సమయంలో మళ్ళీ హార్ట్ స్ట్రోక్ రావడం వల్ల ఆయన మనందరినీ వదిలి వెళ్ళిపోయారు. మే 26, 2020 మల్లారెడ్డి మెమోరియల్ స్కూల్ చరిత్రలో ఒక విషాదమైన రోజుగా మిగిలిపోయింది. ఆయన స్కూల్ మొదలుపెట్టిన తర్వాత నుంచి ఒక్కరోజు కంటే ఎక్కువ స్కూల్ని ఏ రోజు వదిలేదు. అలాగే ఆయన భౌతికంగా లేకపోయినా ఇప్పటికీ ఈ పాఠశాలలోనే మనందరి మధ్యలోనే ఉంటారు. మీ జీవితం మా అందరికీ ఆదర్శం. మీ 80 ఏళ్ల జీవితం చిరస్మరణీయం. మీకు మా పాదాభివందనాలు. మీ అందరికీ నర్సారెడ్డి సార్ గారు అంటే ఏంటి అని చెప్పే ఈ చిన్న ప్రయత్నమే మా ఈ వీడియో. ఇక్కడ కథను కాదు, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. ఆయన చేసిన ఉద్యోగాన్ని కాదు, ఆయన ఎంచుకున్న మార్గాన్ని అనుసరించాలి. జై హింద్, జై భారత్.